మన తెలుగు ప్రజల జీవితంలో ఎంతో ప్రత్యేకమైన పండుగల్లో ఒకటి ఉగాది. ప్రతి సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేయడం, కొత్త బట్టలు కొనడం, మామిడి ఆకులతో తోరణాలు కట్టడం, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, కుటుంబ సభ్యులందరూ కలిసి పూజలు చేయడం, ఉగాది పచ్చడి తయారు చేయడం, ఇలా ప్రతి ఇంట్లో ఒక ఆనంద వాతావరణం కనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, మనందరం ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. కానీ ఉగాది ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఉగాది పచ్చడి ఎందుకు తింటారు? పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఈ రోజునే కొత్త సంవత్సరంగా ఎందుకు ప్రారంభమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే ఉగాది పండుగ మనకు ఇంకా గొప్పగా అనిపిస్తుంది. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది అనే పదం నుండి వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. ఉగాది అంటే కొత్త కాలానికి ప్రారంభం అని అర్థం. అందుకే హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అదే రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ఒక ఆసక్తికరమైన విశ్వాసం ఉంది. చాలా కాలం క్రితం ఈ ప్రపంచం అసలు ఎలా ఉండేదో మనం ఊహించలేము. అప్పట్లో భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, గ్రహాలు లేవు, జీవులు లేవు. ఎక్కడ చూసినా ఒక అంతులేని చీకటి మాత్రమే ఉండేది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సంకల్పంతో ఈ విశ్వాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడొక రోజు వచ్చింది. ఆ రోజు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి. సూర్యోదయమైన ఆ పవిత్ర సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి పనిని ప్రారంభించాడు. మొదటగా ఆకాశాన్ని సృష్టించాడు, తరువాత భూమిని సృష్టించాడు. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఒక్కొక్కటిగా రూపం తీసుకోవడం ప్రారంభించాయి. ఆ తర్వాత నదులు, పర్వతాలు, అడవులు, చెట్లు, మొక్కలు, ఇలా ప్రకృతిలోని ప్రతి సృష్టి ఏర్పడింది. చివరికి జీవులను సృష్టించాడు. ఇలా నెమ్మదిగా ఈ ప్రపంచం జీవంతో నిండిపోయింది. ఈ సృష్టి ప్రారంభమైన రోజు చైత్రమాసం పాడ్యమి. అందుకే ఆ రోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. తర్వాత కాలంలో అదే రోజు ఉగాది పండుగగా ప్రసిద్ధి పొందింది. అంటే ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సృష్టి ప్రారంభాన్ని గుర్తు చేసే రోజు అని చాలామంది నమ్ముతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. సృష్టి ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు కాలాన్ని కూడా సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే మననిప్పుడు ఉపయోగిస్తున్న రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అన్న కాలగణన కూడా అదే సమయంలో ప్రారంభమైందని విశ్వాసం ఉంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలను ఆధారంగా చేసుకుని కాలాన్ని లెక్కించడం ప్రారంభమైంది. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, ఇలా కాలాన్ని లెక్కించే విధానం ఏర్పడింది. అందుకే చైత్రమాసం మొదటి రోజును కొత్త సంవత్సర ప్రారంభంగా పరిగణిస్తారు. ఈ రోజునే కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. అందుకే ఉగాది రోజున ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉంటుంది. అదే పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. ఆ సంవత్సరంలో గ్రహాల స్థితి ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా ఉంటాయి, ప్రజల జీవితంలో ఏ విధమైన మార్పులు వస్తాయి అనే విషయాలను చెబుతారు. ఈ సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఉగాది పండుగకు సంబంధించిన మరో ఆసక్తికరమైన పురాణ కథ తెలుసుకుందాం. అది మత్స్యావతారం కథ. పురాణాల ప్రకారం ఒకసారి సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను దొంగిలించాడు. వేదాలు అంటే కేవలం పుస్తకాలు కాదు, అవి జ్ఞానానికి ప్రతీక. వేదాలు లేకపోతే ప్రపంచానికి జ్ఞానం ఉండదు. దాంతో దేవతలు చాలా భయపడ్డారు. వారు వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం తీసుకున్నాడు. అంటే చేప రూపంలో అవతరించాడు. ఆ రూపంలో సముద్రంలోకి వెళ్ళి సోమకుడితో యుద్ధం చేశాడు. చాలా కాలం యుద్ధం జరిగింది. చివరికి సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత వాటిని బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చాడు. ఈ సంఘటన జరిగిన రోజు కూడా చైత్రమాసం పాడ్యమి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును కూడా ఉగాదిగా జరుపుకుంటారని ఒక విశ్వాసం ఉంది. ఇంకా ఉగాది పండుగ వెనుక ఒక గొప్ప చారిత్రక కథ కూడా ఉంది. చాలా కాలం క్రితం శకులు అనే విదేశీ రాజులు భారతదేశాన్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. ప్రజలు చాలా కష్టాలు అనుభవించారు.
ఆ సమయంలో శాలివాహనుడు అనే ధైర్యవంతుడైన రాజు ప్రజలను రక్షించడానికి ముందుకు వచ్చాడు. అతనొక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి శకులపై యుద్ధం చేశాడు. చివరికి శకులను ఓడించి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ విజయానంతరం అతను రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ సంఘటన జరిగిన రోజును కొత్త సంవత్సర ప్రారంభంగా ప్రకటించాడని చెబుతారు. అక్కడి నుంచి శాలివాహన శకం ప్రారంభమైంది. ఇప్పటికీ మన పంచాంగంలో ఆ శకాన్ని ఉపయోగిస్తారు. అందుకే ఉగాది పండుగ వెనుక గొప్ప గొప్ప కథలున్నాయి. ఇప్పుడు ఉగాది రోజున చేసే సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు ఉదయం చాలా త్వరగా లేస్తారు. మొదట ఇంటిని శుభ్రం చేస్తారు. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం శుభ్రమైన ఇంట్లోనే శుభశక్తి ప్రవేశిస్తుంది అని నమ్మకం. తర్వాత ఇంటి తలుపులకు మామిడాకులతో తోరణాలు కడతారు. మామిడాకులు ఆరోగ్యం, సంపద, శుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. ఇవి కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఇవి ఆనందం మరియు శుభానికి సూచికలు. తరువాత ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉంటుంది. అదే అభ్యంగ స్నానం. నూనెతో స్నానం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మన పెద్దలు చెబుతారు. స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు ధరిస్తారు. తరువాత కుటుంబ సభ్యులందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవాలయానికి కూడా వెళ్తారు. ఇంకా ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. అదే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులుంటాయి. బెల్లం తీయగా ఉంటుంది, వేప పువ్వు చేదుగా ఉంటుంది, చింతపండు పులుపుగా ఉంటుంది, మిరపకాయ కారంగా ఉంటుంది, ఉప్పు ఉప్పగా ఉంటుంది, మామిడి తేలికపాటి పులుపుగా ఉంటుంది. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే అనుభవాలను సూచిస్తాయి. సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, సవాళ్లు, కొత్త ఆశలు. జీవితం అనేది కేవలం సంతోషం మాత్రమే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. అలాగే అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి అన్న విషయాన్ని గుర్తు చేయడానికి ఉగాది పచ్చడిని తింటారు. అందుకే ఉగాది పచ్చడి కేవలం ఒక వంటకం కాదు, అది మన జీవితాన్ని అర్థం చేసుకునే ఒక గొప్ప తత్వం. ఉగాది రోజు ఇంకొక మంచి సాంప్రదాయం కూడా ఉంది. అదే దానం చేయడం. పేదవారికి ఆహారం ఇవ్వడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు మనసులో మంచి సంకల్పాలు పెట్టుకోవాలి. కొత్త సంవత్సరంలో మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించాలి. మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజున కోపం తెచ్చుకోకూడదు. ఎవరికైనా తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు. ఎవరిని అవమానించకూడదు. ఎందుకంటే ఈరోజు కొత్త ప్రారంభం, ఒక కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న రోజు. ఉగాది పండుగ మనకొక గొప్ప సందేశమిస్తుంది. ప్రతి సంవత్సరం మన జీవితానికి ఒక కొత్త అవకాశం. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని తప్పులు చేసినా ప్రతి సంవత్సరం మనకొక కొత్త ప్రారంభం వస్తుంది మన జీవితాన్ని మార్చుకోవడానికి. అందుకే ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది కొత్త ఆశలనిచ్చే రోజు, మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించే రోజు. ఈ ఉగాది నుంచి మన జీవితంలో మంచి ఆలోచనలు ప్రారంభిద్దాం, మంచి పనులు చేద్దాం, ఇతరులకు సహాయం చేద్దాం, ధర్మ మార్గంలో ముందుకు సాగుదాం. మీ అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, సంపద, శాంతి తీసుకురావాలని కోరుకుంటున్నాను.